కోలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్స్ లో ఒకరిగా పేరున్న హీరో చియాన్ విక్రమ్. మిగిలిన యాక్టర్స్ తో పోల్చితే ఆశించిన సక్సెస్ లు సొంతం చేసుకోలేకపోయిన విక్రమ్ ఎప్పటికప్పుడు ఎక్స్పెరిమెంట్లు చేయడం మాత్రం మానలేదు. లేటెస్ట్ గా ఆడియన్స్ ముందుకు చాలా కష్టపడి చేసిన తంగలాన్ మూవీతో వచ్చిన విక్రమ్ ఎంతవరకు మెప్పించాడో తెలుసుకుందాం పదండి. ముందుగా కథ పాయింట్ కి వస్తే, స్వాతంత్ర్యానికి పూర్వం ఒక ఊరిలో వ్యవసాయం చేసుకునే హీరో ఎంత కష్టపడినా కూడా శిస్తు కట్టిన తర్వాత కూడా చాలని సరిగ్గా తినడానికి కూడా కష్టపడుతున్న టైంలో శిస్తు కట్టలేకపోవడంతో ఒకసారి పొలాన్ని జప్తు చేస్తారు అధికారులు. ఆ తర్వాత మరింత కష్టమైన ప్రమాదకరమైన బంగారు గనుల్లో పనిచేయడానికి హీరో ఒప్పుకోగా ఆ తర్వాత తన లైఫ్ ఎలా మారింది, ఆ తర్వాత కథ ఏమైంది అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. విక్రమ్ ఇది వరకు ఎన్నో ప్రయోగాలు చేశాడు, కానీ ఈ సినిమాలో ప్రయోగం మరో లెవెల్ కి వెళ్లిపోయింది. తన లుక్ కానీ, ఆహార్యం కానీ, ఆ రోల్ కోసం విక్రమ్ పడ్డ కష్టం కానీ ప్రతి ఫ్రేమ్ లో కనిపించగా తన కెరీర్ లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ లేదా ది బెస్ట్ అనిపించేలా నటించాడు విక్రమ్. ఇక మిగిలిన రోల్స్ చేసిన వారందరూ కూడా పర్వాలేదు అనిపించగా సంగీతం కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ అదిరిపోయాయి. సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా అదిరిపోయాయని చెప్పవచ్చు. మరో ప్రపంచంలోకి మనల్ని తీసుకువెళ్లిన తంగలాన్ మూవీ చూస్తున్నంతసేపు చూపు తిప్పుకోలేని విజువల్స్ తో ఆకట్టుకుంటుంది. ఇక్కడి వరకు అంతా బాగుంది, కానీ డైరెక్టర్ పారంజిత్ ఎంచుకున్న పాయింట్ ఎంత బాగున్నా కూడా చెప్పిన విధానం మాత్రం చూస్తున్న ఆడియన్స్ ను పూర్తిగా కన్ఫ్యూజ్ చేస్తూ ఎటు నుండి ఎటో వెళుతూ స్క్రీన్ ప్లే పరంగా తికమక పెడుతూ గజిబిజి చేయడంతో అద్భుతమైన పర్ఫార్మెన్స్ కి సరైన న్యాయం చేయలేక జరగలేదు అనిపించింది. కన్ఫ్యూజన్ లేకుండా సింపుల్ గా కథను చెప్పినా ఇంకా బెటర్ గా ఉండేది సినిమా. కానీ స్క్రీన్ ప్లే పరంగా కన్ఫ్యూజన్ ను క్రియేట్ చేసిన డైరెక్టర్ కొంతవరకు బాగున్నా ఓవరాల్ గా మాత్రం సినిమా విక్రమ్ పడిన కష్టానికి రావాల్సినంత ఇంపాక్ట్ ను తెప్పించలేకపోయాడు. అలా కాకుండా స్క్రీన్ ప్లే పరంగా మరింత శ్రద్ధ తీసుకుని ఉంటే ఇంకో రేంజ్ లో ఉండేది ఈ సినిమా. అయినా కూడా విక్రమ్ కోసం పడుతూ లేస్తూ సాగిన స్క్రీన్ ప్లే ని కొంచెం ఓపిక పట్టి చూస్తే బాగానే మెప్పిస్తుంది తంగలాన్ మూవీ. ఎలాగూ సినిమాకు వెళ్లే ఆడియన్స్ పెద్దగా అంచనాలు పెట్టుకోకుండానే థియేటర్స్ కి వెళ్తారు కాబట్టి కొంచెం ఓపికతో చూస్తే ఎబో యావరేజ్ లెవెల్లో అనిపిస్తుంది ఈ సినిమా. మొత్తం మీద సినిమాకు మేమిస్తున్న రేటింగ్ 2.75 స్టార్స్ అవుట్ ఆఫ్ 5 స్టార్స్. మీరు సినిమా చూసినట్లయితే మీకు సినిమా ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.